ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, ఏకాగ్రత శక్తి కలవారిని, శక్తిశాలి ఆత్మను. ఏకాగ్రత నా ఆత్మలో ఉన్న సూక్ష్మ శక్తి. మనస్స ఏకాగ్రత శక్తితో భృకుటి మధ్య స్థానంలో ఉన్న ఆత్మ అని భావిస్తూ సతో ప్రధానంగా నిశ్చింతంగా ఉంటాను. ఏకాగ్రత శక్తి నన్ను ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. ఏకాగ్రత శక్తి స్థిరమైన ఆత్మగా చేస్తుంది. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త బాప్దాద మురళి 12/1/2025. రివైజ్డ్ మురళి డేట్ 15/11/2003. 2003 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. హెడ్డింగ్: మనసును ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. మన్కో ఏకాగ్ర కరో. మనస్సును ఏకాగ్రం చేయాలి. నేనేదైతే ఆలోచిస్తున్నానో, మాట్లాడుతున్నానో, చేస్తున్నానో అన్నీ ఒకే రకంగా ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్? నా పైన నేను అంత అటెన్షన్ పెడితే. సో మన మనసును ఎలా ఏకాగ్రం చేద్దాం? ఏకాగ్రత శక్తి, కాన్సంట్రేషన్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం? దాని ద్వారా ఫరిస్తా స్థితి ఎలా తయారు చేసుకుందాం అనేది చెక్ చేద్దాం. ఈరోజు సర్వ ఖజానాల యజమాని తమ నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లల్ని చూస్తున్నారు. స్వయం పరమాత్మ సంపన్ను బచ్చోं को देख रहा है. పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకి యజమానిగా తయారు చేశారు. ఎటువంటి ఖజానా లభించిందంటే దానిని ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. పరమాత్మ ఇచ్చే శక్తులు ఏ మనిషి ఎవ్వరూ ఇవ్వలేరు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నముగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? అన్నిటికంటే శ్రేష్ఠ ఖజానా, అండర్లైన్, జ్ఞాన ఖజానా, నాలెడ్జ్ పవర్, శక్తుల ఖజానా. శక్తుల ఖజానా, పవర్ ఆఫ్ ట్రెజర్స్. గుణాల ఖజానా, ట్రెజర్స్ ఆఫ్ వర్చ్యూస్. అలాగే బాబా మరియు సర్వ బ్రాహ్మణ ఆత్మల ద్వారా లభించిన ఆశీర్వాదాల ఖజానా. పరమాత్మ ఇచ్చే జ్ఞానం ఎవ్వరూ ఇవ్వలేరు. పరమాత్మ నుంచి తీసుకునే శక్తి దేని నుంచి రాదు. పరమాత్మ మనకి నేర్పించే గుణాలు దేని ద్వారా రావు. అలాగే భగవంతుడు మరియు ప్రతి ఒక్క సోల్ నుంచి బ్లెస్సింగ్స్ కూడా ఒక పెద్ద ట్రెజర్స్, ఆశీర్వాదాల ఖజానా. కావున చెక్ చేసుకోండి.
జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, ఆశీర్వాదాల ఖజానాతో నేను నిండుగా ఉన్నానా? సర్వ ఖజానాలతో ఫుల్గా సంపన్నంగా ఉండే ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి గుర్తేంటి? సో నా దగ్గర ట్రెజర్స్ ఉన్నాయా లేదా గుర్తేంటి? వారి నయనాల ద్వారా, వారి నోటి ద్వారా, వారి నడవడిక ద్వారా సంతోషం, హ్యాపీనెస్ అనేది ఇతరులు కూడా అనుభవం చేసుకుంటారు. వారిని చూస్తే వేరే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఏ ఆత్మ సంపర్కంలోకి వచ్చినా, వాళ్ళ కనెక్టివిటీలోకి వచ్చినా వారు ఎలా అనుభవం చేసుకుంటారంటే, ఈ ఆత్మ, ఈ పర్టికులర్ సోల్ అలౌకిక సంతోషంతో, ఒక డిటాచ్డ్ హ్యాపీనెస్ తో ఎంత చక్కగా ఉంది. ఆ సంతోషం అలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీ సంతోషాన్ని చూస్తూ ఇతర ఆత్మలు కూడా కొద్ది సమయానికి సంతోషం అనుభవం చేసుకుంటారు. ఒక్కసారి మన లైఫ్ ని చెక్ చేసుకుందాం. మనని చూస్తే ఎంతమంది హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? నేను వేరే వాళ్ళని హ్యాపీ చేసి అలాంటి సర్వీస్ చేస్తున్నానా? ఏ విధంగానైతే బ్రాహ్మణ ఆత్మలైన మీ శ్వేత వస్త్రాలు అందరికీ ఎంతో అతీతమైనది, ప్రియంగా అనిపిస్తుంది. స్వచ్ఛత, నిరాడంబరత, అంటే ఎలాంటి బెన్నెస్, అంటే ఎలాంటి అహంకారం అనేది లేకుండా పవిత్రత అనుభవం అవుతుంది. మీరు బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులు. అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీ నడవడిక, మీ బిహేవియర్, మీ ముఖము సదా సంతోషపు మెరుపు, భాగ్యంతో కూడిన నష కనిపించాలి. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. మన ఫేస్ లో అంతటి హ్యాపీనెస్, అంతటి మెరుపు కనిపించాలి. ఎలా అయితే దాహముతో ఉన్న ఆత్మకి, బాగా థర్స్టీగా ఉన్న ఆత్మకి ఒకవేళ ఒక నీటి చుక్క దొరికినా ఎంతగా సంతోషపడుతుంది, అలాగే సంతోషమనే అంశలి చాలా మందికి చాలా అవసరం. ఇలా సర్వ ఖజానాలతో మీరు సంపన్నంగా ఉండాలి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ స్వయాన్ని సర్వ ఖజానాలతో సదా నిండుగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా? లేక అప్పుడప్పుడు అనుభవం చేస్తున్నారా? అప్పుడప్పుడు నా దగ్గర నాలెడ్జ్ ఉంది, పవర్ ఉంది, డివైన్ వర్చ్యూస్ ఉన్నాయి, లేక నేను ఇంతమంది నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో అప్పుడప్పుడు అనుభవం చేస్తారా? సదా అనుభవం చేస్తారా? ఖజానాలు అవినాశి అయినవి. ఈ ఈ ట్రెజర్స్ ఎలాంటివంటే, ఒక్కసారి నాలెడ్జ్ ఇక్కడ ఫీడ్ చేసుకుంటే అది ఇంకా వెళ్ళదు. ఒక్కసారి నేను వేరే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే అవి వెళ్ళవు, అవి నాశిగా ఉంటాయి. వాటిని ఇచ్చేవారెవరు? దాత. అతను కూడా అవినాశి. కనుక ఉండడం కూడా అవినాశిగా ఉండాలి. ఎందుకంటే మీకు లభించిన ఈ అలౌకిక సంతోషం మొత్తం కల్పంలో ఎవ్వరికీ ప్రాప్తి అవ్వదు. అంత ఇటర్నల్ హ్యాపీనెస్ అనేది స్పిరిచువాలిటీ ద్వారానే ఎక్స్పీరియన్స్ చేసుకోగలం. ఇప్పుడు ఈ అలౌకిక సంతోషం అర్ధకల్పం, అంటే ఇప్పుడు మనం ఈ సోల్ ని ఫిల్ చేసుకుంటే ఈ స్పిరిచువల్ హ్యాపీనెస్ సత్య త్రేతాయుగాలంటే అర్ధకల్పం కంటిన్యూ అవుతుంది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? జస్ట్ చెక్ అవర్ సెల్ఫ్. ఆర్ వి హ్యాపీ ఆల్ ద టైమ్? అందరూ సంతోషంగా ఉన్నారా? చేతులెత్తండి. ఎవరు హ్యాపీగా ఉన్నారో ఒక్కసారి చేతులెత్తండి. అచ్చా, సదా సంతోషంగా ఉన్నారా? సెకండ్ క్వశ్చన్.
సదా హ్యాపీగా ఉన్నారా? ఎప్పుడైనా సంతోషం పోవటం లేదు కదా మీ దగ్గర నుంచి? అప్పుడప్పుడు సంతోషం మిస్ అయిపోతుందా? సంతోషంగా ఉంటారు కానీ సదా ఏకరసంగా హ్యాపీగా ఉండగలుగుతున్నారా? సంతోషంగా ఉంటారు కానీ పర్సంటేజ్లో తేడా వచ్చేస్తుంది. హ్యాపీనెస్ పర్సంటేజ్లో తేడా వచ్చేస్తుంది. బాప్దాదా ఆటోమేటిక్గా టీవీ ద్వారా పిల్లలందరి ఫేస్ ని చూస్తున్నారు. మరి ఏం కనిపిస్తుంది? ఒకరోజు మీరు కూడా మీ సంతోషం యొక్క చార్ట్ ని చెక్ చేసుకోండి. ఏదో కాదు, నిన్నటి చార్ట్ చెక్ చేసుకుందాం. నిన్న మన టైం స్కెడ్యూల్ అంతా చెక్ చేసుకుందాం. అమృత్ వేళ నుంచి రాత్రి వరకు సంతోషం యొక్క పర్సంటేజ్ ఒకే విధంగా ఉందా లేక మారుతూ ఉందా చెక్ చేసుకుందాం. ఈ రోజుల్లో చూడండి, సైన్స్ కూడా చెకింగ్ మిషనరీ చాలా శక్తిశాలిగా తయారు చేసింది. కావున మీరు కూడా చెక్ చేసుకోండి. నేను సదా హ్యాపీగా ఉంటున్నానా? బాబ్ దాదా ఇదే చెక్ చేస్తున్నారు. కొందరు యథాశక్తి చెక్ చేసుకుంటారు, కొందరు శక్తిశాలిగా కూడా చెక్ చేసుకుంటారు. కావున ఈరోజు బాబ్ దాదా పిల్లలందరి మానసిక స్థితిని చెక్ చేశారు. ఎందుకంటే ముఖ్యమైనది మన్ మన భవ, మన మనసును పరమాత్మపై సంలగ్నం చేయాలి. సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ శ్రేష్టమైన సేవ. మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లు వారిగా అవుతాం. కావున మనసు యొక్క గతిని చెక్ చేసుకోవాలి. మనసా సేవ శక్తివంతమైన సేవ. మనసు యొక్క గతిని చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ సంతోషం మిమ్మల్ని నడిపిస్తోందా? మీ మనసు ఎలా నడుచుకుంటుంది? దీని మీద చెకింగ్ అవసరం. ఈ ప్రజెంట్ సమయం, వర్తమాన సమయంలో మనసు యొక్క ఏకాగ్రత, ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. మనసులో కాన్సంట్రేషన్ అనేది మనసు ద్వారా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్లో ఏం చూసారంటే, మనసును ఏకాగ్రం చేసుకుంటారు కానీ మధ్య మధ్యలో ఆ మనసు ఏమవుతుంది? అక్కడ ఇక్కడ భ్రమించేస్తూ ఉంటుంది. ఏకాగ్రత శక్తి అవ్యక్త ఫరిస్తా స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాల్లో, వ్యర్థ సంకల్పాల్లో, వ్యర్థ వ్యవహారాల్లో మనస్సును భ్రమింపచేస్తూ ఉన్నారు. విషయాలు, సంకల్పాలు, వ్యవహారాల్లో మనసుని భ్రమింపచేస్తున్నారు. ఎగ్జాంపుల్, కొందరికి శరీరాన్ని ఏకాగ్రం చేసి కూర్చునే అలవాటు కూడా ఉండదు, కొందరికి ఉంటుంది. అలా మనస్సును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రం చేయనివ్వండి మనస్సును. ఒక 1 సెకండ్ చెక్ చేసుకుందాం. నేను సైలెన్స్ లో ఉండాలి అంటే నా మనసు సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలి. నేను పరంధామానికి వెళ్ళాలి అంటే అక్కడికి వెంటనే చేరిపోవాలి. సత్యుగానికి వెళ్తున్నానంటే అక్కడ కూడా చేరిపోవాలి. సో మనస్సును ఎక్కడ కావాలంటే అక్కడ ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రత శక్తి, యజమానత్వపు శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేయిస్తుంది. ఏ అబ్స్టకల్స్ రావు, యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ముజ్కో ఏక్ బాబ్ దూసరా నా కోయి అనే స్థితి ఈజీగా వచ్చేస్తుంది.
శ్రమ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా సహజంగా ఏకరస ఫరిస్తా స్వరూపం అనుభవం అవుతుంది. సో ఏకాగ్రత శక్తి హ్యాపీనెస్ ని ఇస్తుంది. ఏకాగ్రత శక్తి ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది. ఏకాగ్రత శక్తి సహజంగా ఒక ఈజీనెస్ ని అనుభవం చేయిస్తుంది. బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా, మరి బ్రహ్మబాబా సమానంగా అవ్వటం అనగా ఫరిస్తాగా అవ్వటం. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగా సర్వుల పట్ల స్నేహం, కళ్యాణ భావన, గౌరవం యొక్క వృత్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఏకాగ్రత అనగా మన స్వమానపు స్థితి, స్వయం యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా వస్తుంది? ఏకాగ్రత శక్తి ద్వారా. ఏకాగ్రత శక్తి సంపన్నంగా చేస్తుంది. సో 5 రీజన్స్ ఏకాగ్రత శక్తి ఫరిస్తాగా చేస్తుంది. ఏకాగ్రత శక్తి సంపన్నంగా చేస్తుంది. ఏకాగ్రత శక్తి సర్వుల పట్ల స్నేహం, గౌరవాన్ని ఇప్పిస్తుంది. ఏకాగ్రత శక్తి బ్రహ్మబాబా సమానంగా చేయిస్తుంది. ఏకాగ్రత శక్తి మనల్ని ఒక సంపూర్ణ ఆత్మగా చేస్తుంది. ప్రతి ఒక్కరిపైన కళ్యాణ భావన పెట్టిస్తుంది. మరి సంపన్నత సమయం సమీపంగా వచ్చే కొలది ఏం చేశారు? నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపం, దేహరహిత రూపం ఎదురుగా చెక్ చేసుకున్నారు. ఎదురుగా వెళ్తున్నప్పుడు దేహం కూడా కనిపించేది కాదు, ఫరిస్తా రూపం అనుభవం అయ్యేది బ్రహ్మ బాబాకి. సో డైరెక్షన్ ఇస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాలను పెంచుతూ కూడా దేహము నుండి అతీతంగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభూతి చేశారు. బ్రహ్మ బాబా మాట్లాడుతున్నప్పుడు ఎలా కనిపించేదంటే, మీరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ లేరు, మీరు చూస్తున్నారు కానీ ఆ దృష్టి అలౌకికంగా ఉంది. అంటే బ్రహ్మబాబా తన లాస్ట్ టైంలో ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేయించారు. దేహ భావం కూడా ఎవ్వరికి వచ్చేది కాదు. ప్రతి మాటలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో ఒక డిటాచ్మెంట్, అతీతత్వం అనుభవం అయ్యేది. చాలా ప్రియమైన వారిగా ఉండేవారు. ఆత్మిక ప్రేమ ఎంతగా బ్రహ్మ బాబాలో రిఫ్లెక్ట్ అయ్యేది. ఇటువంటి ఫరిస్తా స్థితి అనుభూతిని స్వయం చేయాలి, ఇతరులకు చేయించాలి. బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి. మరి ఇదంతా ఎప్పుడు పాసిబుల్? మనసులో ఏకాగ్రత శక్తిని పెంచితే, మనసు పైన అటెన్షన్ పెడితే, మనస్సును మన ఆజ్ఞ, ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తే. చెయ్యాలి అంటే మనసు ద్వారా కర్మ జరగాలి. చేయకూడదు అంటే మనసు వెంటనే ఆపేసేయాలి, ఆ యాక్టివిటీ చేయకూడదు. ఇలా మనసు పైన అథారిటీ అనేది చూపించాలి. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏమంటారంటే, అలా కోరుకోలేదు కానీ జరిగిపోయింది, అలా ఆలోచించలేదు కానీ అలా అయిపోయింది, అలా నేను అనుకోలేదు కానీ చేసేసాను, బికాస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అని అనేస్తాం. మరి ఇటువంటి అవ్యక్త స్థితి మీరు ఎక్స్పీరియన్స్ చేసుకున్నట్టయితే మనసు ఆటోమేటిక్గా ఏకాగ్రత చేస్తుంది. సో ఏకాగ్రత శక్తి సహజంగా ఫరిస్తాగా చేస్తుంది. బ్రహ్మ బాబా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు, సమానంగా అవ్వండి. పరమాత్మ నిరాకారుడు, అతనికి ఆకారం లేదు. బ్రహ్మ ఒక ఏంజలిక్ ఫామ్ అనేది రీచ్ అయ్యారు కదా, మరి ఏం అర్థమైంది? రిజల్ట్ లో ఏం చూశారు? మనసు యొక్క ఏకాగ్రత తక్కువ అయిపోయింది.
సో అందుకని మధ్య మధ్యలో మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. ఎప్పటి వరకైతే వెళ్ళకూడదో, ఎక్కడైతే ఆ మనసు వెళ్ళకూడదో అక్కడికి వెళ్తుంది. దాన్ని ఏమంటారు? భ్రమించడం అనే అంటారు కదా, మనసు అటు ఇటు వెళ్తూ ఉంటే. కనుక ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. యజమానత్వపు స్థితిని సెట్ చేసుకొని ఆ సీట్ పైన సదా కూర్చోండి. సెట్ అయ్యేది లేకపోతే ఏమవుతారు? అప్సెట్ అయిపోతారు. మనసు ఐ యామ్ ద ఓనర్, నేను నడిపిస్తాను అని మనసు ఆ యజమాని అనే సీట్ పైన కూర్చుంటే హ్యాపీగా ఉంటారు. సీట్ పైన లేరంటే అప్సెట్ అయిపోతారు. మరి డబల్ విదేశీయులు కూడా వచ్చారు కదా. డబల్ విదేశీ అంటే డబల్ ఫారినర్స్ అప్పుడు మురళి వినిపించినప్పుడు వచ్చారు. మరి ప్రతి ఒక్కరూ ఈ మురళిని వింటున్నారు, భారత్ వాసీలు కానీ డబల్ ఫారినర్స్ కానీ. మరి అందరూ ఎగిరే కల కలవారేనా? అంటే ఒక డిటాచ్మెంట్ అనేది ఉంటే సదా ఒక లైట్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, ఎగురుతూ ఉన్నట్టు అనుభవం చేసుకుంటాం. ఎగిరే కళ వేగవంతమైన కళ, నడిచే కళ, ఎక్కే కళ, ఇలా ఇవి వేగం కళలు కావు. నడిచే కళ, ఎక్కే కళ. నడుస్తున్నానులే, వెళ్తున్నానులే కాదు, ఫ్లై అనేది చేయాలి. అంటే అంత లైట్నెస్ అనేది మన థాట్స్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. ఎగిరే కళ వేగంగా కూడా ఉంటుంది మరియు ఫస్ట్ లోకి తీసుకొచ్చేది కూడా ఉంటుంది. అచ్చా, మరి మాతలైన మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ తమ తోటి వాళ్ళను మేల్కొల్పాలి. ఎవ్వరు కూడా ఫిర్యాదు చేయకూడదు, మాకు భగవంతుడు వచ్చారని తెలియనే తెలియదు అని. అందరినీ సంతోషపరచండి. ఇప్పుడు నలువైపులా పరమాత్మ వచ్చారు అనే పరిచయం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అచ్చా, మనస్సును ఆజ్ఞ అనుసారంగా నడిపించండి. క్షణములో ఎక్కడ కావాలంటే అక్కడ మనస్సును జోడించాలి. ఒక్క సెకండ్లో మనసు ఎక్కడ పెట్టాలంటే అక్కడ నిలబెట్టాలి. ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఒక్క క్షణం మనసును ఏకాగ్రం చేయాలి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలగాలి. చాలా చోట్ల నుండి పిల్లలు వింటున్నారు, స్మృతి కూడా చేస్తున్నారు, వింటున్నారు కూడా. ఇవి విని సంతోషిస్తున్నారు కూడా. సైన్స్ సాధనాలు వాస్తవానికి పిల్లలైన మీ కొరకు చాలా సుఖాన్ని ఇస్తాయి. సో ఈ విధంగా నలువైపులా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే పిల్లలు సదా భాగ్యశాలి స్థితి, సంతోషకరమైన ముఖం మరియు నడవడికతో సంతోషం అనే అంశలిని అందరికీ ఇస్తూ విశ్వ కళ్యాణకారిగా అయ్యే పిల్లలకి సదా మనస్సును యజమానిగా అయ్యి ఏకాగ్రత శక్తి ద్వారా మనస్సును కంట్రోల్ చేసే పిల్లలకి, మనస్సును జయించే పిల్లలకి, సదా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత అయిన పవిత్రత పర్సనాలిటీలో ఉన్న పవిత్రమైన బ్రాహ్మణులకు, సదా డబల్ లైట్గా ఫరిస్తా జీవితంలో ఫాలో చేసే పిల్లలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे बनाने वाले मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते, ओम शांति. వరదానం: సాకార బాబాని ఫాలో చేసి నెంబర్ 1 తీసుకునే సంపూర్ణ ఫరిస్తా భవ. నెంబర్ 1 లోకి వచ్చేందుకు సహజమైన సాధనం ఏంటి?
నెంబర్ వన్గా ఉన్న బ్రహ్మ బాబాని ఫాలో చేయడం. వారొక్కరిని చూడండి, వాళ్ళ లైఫ్ని చెక్ చేసుకుంటూ ఉండండి. సైన్స్ యంత్రము ఎలా అయితే తన పని ఎలా కావాలో అలా చేయిస్తుందో, మీరు కూడా సంపూర్ణ ఫరిస్తాలు కదా. మరి కొత్త ప్రపంచం మీరు తయారు చేస్తున్నారు అంటే సంపూర్ణ ఫరిస్తాగా అవ్వడం అనగా సాకార బ్రహ్మ బాబాని ఫాలో చేయటం. స్లోగన్: గౌరవాన్ని త్యాగం చేయటంలో సర్వులకు గౌరవంగా అయ్యే భాగ్యము ఇమిడి ఉంది. గౌరవాన్ని నేను త్యాగం చేశాను అంటే నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. గౌరవాన్ని త్యాగం చేయడంలో సర్వుల సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యం ఇమిడి ఉంది. సో ఈరోజు మురళిలో బాబా ఏకాగ్రత శక్తి యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఏకాగ్రత శక్తి ఫరిస్తాగా చేస్తుంది. బ్రహ్మ బాబా సమానంగా చేస్తుంది. మనసును కంట్రోల్ చేస్తుంది. సంపన్నమైన ఆత్మగా చేస్తుంది. మనసును ఎక్కడా భ్రమించనీయదు. ప్రతి ఒక్కరిని స్నేహిగా చేస్తుంది. ప్రతి ఒక్కరి కళ్యాణం చేస్తుంది. ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చే విధంగా చేస్తుంది. నేను ఆత్మ, ఏకాగ్రత శక్తి కలవారిని అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, స్థిరమైన వారిని బ్రుకుటి మధ్యస్థానంలో నేను మెరుస్తున్న నక్షత్రాన్ని, నా ఆత్మిక మెరుపు నలువైపులా సంతోషపు కిరణాలలాగా ప్రకాశిస్తున్నాయి. నా ఆత్మిక మెరుపు ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. నేను సర్వశ్రేష్ఠ భాగ్య విధాతను. శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకునే వారిని. పరమాత్మ భాగ్యం నాకు లభించిన ఆశీర్వాదం సదా నా భాగ్యాన్ని సుసంపన్నంగా తయారు చేసుకొని ఉన్నతమైన ఆత్మగా, శ్రేష్టమైన ఆత్మగా, దివ్య గుణధారి ఆత్మగా, నిర్విఘ్న ఆత్మగా, నిర్మోహి ఆత్మగా, నిరహంకారి ఆత్మగా, నిరాకారి ఆత్మగా స్వయాన్ని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ, పరమాత్మకు ప్రియమైన వారిని. నేను ఆత్మ, నిర్వికారి ఆత్మను. ఒక్క క్షణం నా ఈ మనస్సును ప్రతి ఒక్కరి ముందు, ఇంట్లో వాళ్ళ ముందు నా మనస్సుని ఉంచుతూ, నా మనసు ద్వారా సంతోషపు కిరణాలను
ఇంట్లో ప్రతి ఒక్కరిపైన వ్యాపింపచేస్తూ మనసును శక్తిశాలిగా చేసుకుంటూ స్నేహభరితమైన ఆత్మగా స్థిరమైన ఆత్మగా సతో ప్రధాన ఆత్మగా తయారవుతాను. నా మనసు యొక్క ఏకాగ్రత శక్తి నాకు ఎంతటి గౌరవాన్ని ఇస్తుంది. ఏకాగ్రత శక్తి ఎంత ఉత్సవమైన ఆత్మగా తయారు చేస్తుంది. నేను ఆత్మ మనసును ఏకాగ్రం చేసుకొని దివ్యమైన చైతన్యమైన ఆత్మగా తయారవ్వటానికి ప్రయత్నిస్తాను. నేను పరమాత్మ స్నేహి ఆత్మను. నేను పరమాత్మ కళ్యాణకారి ఆత్మను. విశేషమైన ఆత్మను. స్థిరమైన ఆత్మను. నిర్వికారి ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ తండ్రి ద్వారా సర్వశ్రేష్ఠ కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలతో నిరాకారి, నిరహంకారి, నిర్వికారి స్థితిని తయారు చేసుకొని ఏకాగ్రత శక్తిని పెంచుకుంటాను. ఓ శాంతి.